మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా గణపతిని ఆరాధించాలి. గణపతి తండ్రి అయినటువంటి శివుడి కళ్యాణం చేయాలన్నా, లేదు శివుడి యొక్క ప్రతిష్టాపన చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ముందుగా గణపతి పూజతోనే ప్రారంభం అవుతుంది. మన ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, లేదా ఇంకా ఉపనయనాలు కానీ ఏం చేసినా కూడా మొట్టమొదటిగా గణపతి ఆరాధన చేస్తాం. మనందరం చాలా మంది తెలియక ఏం చేస్తూ ఉంటామంటే, పెళ్లిళ్ళు అనేసరికి మీకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ముందుగా విఘ్నేశ్వర బియ్యం కట్టాలి అంటారు. ముందుగా చాలా మంది శుభకార్యాలు చేసేటప్పుడు గణపతి పూజ అంటే విఘ్నేశ్వరుని మీది కట్టడం అంటారు కొన్ని ప్రాంతాల్లో గణపతిని కట్టడం అంటారు, కొన్ని బియ్యం కట్టడం అంటారు. ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా గణపతి ఆరాధనలో ప్రథమంగా చేసేటువంటి కార్యక్రమం. మనందరం కూడా గృహప్రవేశాలు కానీ, పెళ్లిళ్ళు కానీ చేసుకునేటప్పుడు ఆ నెలలో వచ్చేటువంటి ఏదో ఒక రోజున మన దేవాలయంలో అన్న సమారాధన కార్యక్రమం చేయండి. ఇది నేను చెప్పింది కాదు. ఎక్కడైతే భూతాలకి శాంతి జరుగుతుందో అక్కడ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తవుతాయి. భూతాలంటే ఏంటండి? అదేమైనా దయ్యాలా, భూతాలా అంటే కాదు. భూతము అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి పశుపక్షాదులు కావచ్చు, మనుష్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఇవన్నీ కూడా పంచభూతాత్మకంగా ఉన్నాం. మనం అందరం కూడా పంచభూతాలంటే మీకు అందరికీ తెలుసు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ కూడా పంచభూతాలు. ఈ పంచభూతాలతోటే మన జీవితం అంతా కూడా వెళుతూ